హలో అండి. నమస్తే. మన ఇంట్లో ఏమైనా వస్తువులు కొన్నప్పుడు ఇటువంటి అట్టపెట్టెలవి వస్తూ ఉంటాయి కదా! ఆ అట్టపెట్టెని పడేయకుండా నేనైతే ఈ విధంగా చేశానండి. మనం కొద్దిగా ఆలోచిస్తే చాలండి. వేస్ట్ అనుకునే వాటితో బయట మనం 2, 3 వందలు ఖర్చు పెట్టి కొనే వస్తువులు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ అట్టపెట్టెకి నేనైతే మిగిలిపోయిన బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా హాట్ గ్లూ పెట్టి అతికించేశానండి. అలాగే లోపల వైపున కూడా ఇలా కార్డ్‌బోర్డ్ షీట్స్, అలాగే థర్మాకోల్ షీట్స్‌ని ఈ విధంగా అతికించాను. దీన్ని మనం ఇప్పుడు మల్టీపర్పస్‌గా మనకు నచ్చిన విధంగా వాడుకోవచ్చండి. మీ అవసరానికి తగినట్లుగా ఏ వస్తువులైనా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. అలాగే ఇంకో ఐడియా అండి. సెటాప్ బాక్స్ కొంటే ఈ బాక్స్ వచ్చిందనమాట. ఈ బాక్స్‌ను కూడా మిడిల్‌లోకి ఈ విధంగా కట్ చేయాలండి. సాంతం కట్ చేయకుండా ఒకవైపున ఈ విధంగా ఉంచేసి వెనక్కి ఫోల్డ్ చేసి అతికించేస్తున్నాను. ఇలా అతికించేసి దీని డెకరేషన్ కోసం క్లాత్ కాకుండా షాపింగ్ బ్యాగులు ఉంటాయి కదండీ! వేస్ట్ అనుకుని కొన్ని చిన్న చిన్న బ్యాగులు ఉంటాయి కదా! దాన్ని కట్ చేసి అతికించేశాను. ఇది కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. పిల్లలకి ఇస్తే పెన్నులు, పెన్సిళ్ళు పెట్టుకోవచ్చు. అదే మనమైతే ఈ విధంగా వాడుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.